So very good evening everyone. So May 2025 exam CA Foundation Accounting, that is 15th May under AP exam. So first thing, before starting into the video, I wish you good luck for your exam. Okay, బాగా రాయండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, నాకైతే ఆ నమ్మకం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ టైంలో ఎందుకు సార్ ఈ లెక్చర్ అంటే జస్ట్ ఏదో ధైర్యం ఇవ్వడానికి కోసం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ప్రికాషన్స్ ఏంటంటే, టోటల్ మనకి 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ఈ 100 మార్క్స్ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ పేపర్లో 124 మార్క్స్ ఉంటుంది. సో 124 ఆర్ 125 మార్క్స్కి వస్తుంది పేపర్. అండ్ యూ విల్ బీ హ్యావింగ్ 180 minutes ఆఫ్ టైం, అంటే 3 hours ఉంటుంది టైం. 180 minutesకి 100 మార్క్స్ రాయాలి. సో ఫస్ట్ టైం చూసుకుంటే, ఫర్ ఎవ్రీ 1 mark యు ఆర్ హ్యావింగ్ 1.8 minutes. 1.8 minutes టైం ఉంటుంది ఒక మార్క్ రాయడానికి. అంటే మీరు 10 marks క్వశ్చన్ రాసేటప్పుడు టార్గెట్ పెట్టుకోవాలి 18 minutes. అయితే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇన్విజిలేటర్స్ కరెక్ట్ 145కి పేపర్ ఇస్తారు. 145కి పేపర్ ఇస్తారు. సో మీకు 15 minutes టైం ఉంటుంది. మనం ఎగ్జామ్ క్వాలిఫై అవుతామా అవ్వమా అనేది ఆ 15 minutes డిసైడ్ చేస్తుంది. అయితే 15 minutes ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను మీకు శాంపుల్కి సెప్టెంబర్ 2024 ఎగ్జామ్ పేపర్ నేనే ఒక CA ఫౌండేషన్ స్టూడెంట్ అవుతే ఎలా చదువుతా, ఆ 15 minutes టైంని ఎలా ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుంటా. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే 145 పేపర్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చదువుకుంటూ వెళ్తారు. నో యూజ్, దానివల్ల ఏ యూజ్ ఉండదు. ఏదైనా 124 మార్క్స్ పేపర్లో 100 మార్క్స్ సెలెక్ట్ చేసుకొని రాయాలంటే ఉన్న క్వశ్చన్స్లో ఏది వదిలేయాలనేది డిసైడ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం నువ్వు అటెంప్ట్ చేసే క్వశ్చన్స్లో ఏది ఫస్ట్ రాయాలనేది కూడా డిసైడ్ అవ్వాలి. అండ్ మన పేపర్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఫస్ట్ 1 hourలో అట్లీస్ట్ మనం 35 to 45 మార్క్స్ రాయాలి. 35 to 45 మార్క్స్లో అట్లీస్ట్ 30 మార్క్స్ స్కోర్ చేసేటట్టు రాయాలి. అప్పుడేమో తెలుసు, ఒక 1 hour తర్వాత ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అదే వస్తుంది, అరే పాస్ కావాల్సిన మార్క్స్ వచ్చేసాయి, ఇంకా 2 hours ఉంది, ఈ 2 hoursలో నువ్వు రాసే ప్రతిదానికి సర్ప్లస్ మార్క్సే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతావు. బట్ అదే నువ్వు 1 hourలో 15 మార్క్స్ 20 మార్క్స్ రాసావు అనుకోండి, అందులో 10-15 వస్తాయి, 10 మార్క్స్ వస్తాయేమో, అరే ఇంకా 30 మార్క్స్ కావాలి, టెన్షన్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ 2 hours నీకు ఈజీ అనిపించిన క్వశ్చన్స్ కూడా నువ్వు రాయలేవు. బికాస్ ఫస్ట్ ఎగ్జామ్ కదా, డెఫినెట్గా ఆ టెన్షన్ క్యారీ అవుతుంది. సో అది డామినేషన్గా అవ్వకుండా మనమే డామినేటింగ్ పొజిషన్లో ఉండాలి. అంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ ఇన్ ట్రెండ్లోనే ఉండాలి. అంటే అసలు మనం క్వశ్చన్ పేపర్ని ఎలా చదువుకోవాలి, ఎందుకు సార్ ఈ స్టేజ్లో ఇదంతా అవసరం అంటే, ఎస్ అవసరం, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరు చదివేటప్పుడు చాలామంది కొన్ని టాపిక్స్ ఇగ్నోర్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ అనే టాపిక్ ఇగ్నోర్ చేస్తారు, చదవరు, చాయిస్లో తీసుకుంటారు. ఆర్ ఎల్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ చాప్టర్ ఇన్ ద CA ఫౌండేషన్, అలాగే ఫీల్ అవుతారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ టఫెస్ట్, బట్ అలా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా. సో కొంతమంది కొన్ని టాపిక్స్ వదిలేసి ఉంటారు, కొంతమంది కొన్ని టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారు. సో ఫస్ట్ మనం పేపర్ 15 minutesలో మీరు ఏం చదవాలి అంటే, ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 24 పేపర్ చూద్దాం. ఇప్పుడు నేనే CA ఫౌండేషన్ స్టూడెంట్ అనుకో, ఫస్ట్ నేను ట్రూ ఆర్ ఫాల్స్ అసలు చదవను. ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వం మనం. నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ చూస్తే క్వశ్చన్ చదివిన వెంటనే అది ట్రూ ఆర్ ఫాల్స్ అనే క్వశ్చన్ దగ్గరే ఆగిపోతావు, నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ చూడవు. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఇగ్నోర్. మనకి టోటల్ పేపర్లో థియరీ క్వశ్చన్స్ 2 వస్తాయి, క్వశ్చన్ నెంబర్ 1లో అండ్ క్వశ్చన్ నెంబర్ 6లో. అసలు థియరీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పేపర్లో థియరీ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, అంటే దిస్ ఇస్ ఫ్రమ్ ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ అనే చాప్టర్ నుంచి వచ్చింది. ఓకే ఫైన్, మనం అది ప్రిపేర్ అవ్వలేదు, వదిలేయండి. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. క్వశ్చన్ నెంబర్ 6లో డిఫరెన్స్ బిట్వీన్ పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ అండ్ పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్. 90% ఎవరు చదవరు, బికాజ్ ఇన్వెంటరీ అనేది ఒక ప్రాక్టికల్ టాపిక్, థియరీ క్వశ్చన్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇది చూసినట్టు మనకు అర్థం అవ్వాలి, థియరీ క్వశ్చన్స్ నేనేమి రాయలేను అని. అంటే 8 మార్క్స్ నీకు రావు, ఇంకా నీ చేతిలో 92 మార్క్స్. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ అసలు ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. 1C, పాస్ జర్నల్ ఎంట్రీస్ టు రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ యూజింగ్ సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేశారో ఉన్న వెంటనే నీకు కావాల్సింది అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే స్టేజ్ 2. అంటే స్టేజ్ 2 అడిగారు,
నీకు క్లారిటీ ఉంటుంది నీకు స్టేజ్ 1, 2, 3లో ఏది పర్ఫెక్ట్గా అవచ్చు, ఏది డౌట్ఫుల్గా ఉంటుంది అనేది. సో నువ్వు అసెస్ చేసుకోవాలి. ఓకే ఫైన్, మనం 1C రాయగలుగుతాం. ఇప్పుడు నువ్వు ఇన్ డీటెయిల్గా ఈ క్వశ్చన్ అంతా చదవకూడదు. నీకు తెలిసింది ఏంటి, సస్పెన్స్ అకౌంట్ యూస్ చేయాలి, స్టేజ్ 2 ఆన్సర్స్ రాయాలి. ఓకే ఫైన్, డీటెయిల్గా వెళ్ళొద్దు. నెక్స్ట్ 2A, క్యాష్ బుక్ ఆఫ్ హరీష్ షోడ్ డెబిట్ బ్యాలెన్స్ 1,36,800. ఆ లైన్ చదివేసరికి మీకు క్లారిటీ వస్తుంది, దిస్ ఈస్ ఫ్రమ్ BRS అని, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. అనిపించిన వెంటనే నువ్వు అగైన్ చెక్ చేసుకోవాల్సింది విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చెక్ చేసుకోవాలి. విచ్ has a disagreement with the balance as per passbook, following discrepancies were noticed. ఇక్కడ 31st December 23 ఇచ్చారు, అంటే ఇయర్ ఎండ్. అది క్యాలెండర్ ఇయర్ అయితే 31st December ఇయర్ ఎండే, బట్ అది ఫైనాన్స్ ఇయర్ అనుకుని 31st March అవుద్ది. 10 marks క్వశ్చన్ అడిగారు. ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st December 23 అండ్ అసర్టైన్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. అయితే అది ఇయర్ ఎండా కాదా అనేది మనకి క్లారిటీ లేదు. సో ఇక్కడ నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు టేక్ అజంప్షన్. either year end అని తీసుకుంటే యూ నీడ్ టు ప్రిపేర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, లేదా ఇట్ ఈస్ నాట్ ఏ ఇయర్ ఎండ్ అని తీసుకుంటే యూ షుడ్ ప్రిపేర్ జస్ట్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకేనా, అంటే మనకి 2Aలో BRS అడిగారు. నెక్స్ట్ 2B, హ్యారీ డ్రాస్ ఏ బిల్ ఆఫ్ ఆన్ సేజల్ ఎట్ 60,000 on 1st January 23. సో గివ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సేజల్, ఆల్సో ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ హ్యారీ, ఆల్ వర్కింగ్ షుడ్ ఫార్మ్ బట్ ఆఫ్ ద ఆన్సర్. అంటే దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, 10 marks వచ్చింది. అంటే 2A ఈజ్ BRS అండ్ 2B ఈజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నేను క్వశ్చన్ అయితే డీటెయిల్గా చదవట్లేదు, అసలు ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఏం అడిగారు, చాప్టర్ ఏంటి, రిక్వైర్డ్ ఏంటి. ఇప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ ఉంది, రిక్వైర్డ్ ఏం అడిగారు, జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్. BRS చాప్టర్ ఉంది, ఏం అడిగారు, ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ టు ఫైండ్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, మనకి ఇచ్చిన బ్యాలెన్స్ క్యాష్ బుక్. నెక్స్ట్ 3A, ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఏ ప్రొపరేటర్ యాజ్ ఆన్ 31st March 24. ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ట్రేడింగ్ P&L ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ఫైనల్ అకౌంట్స్, దట్ ఈస్ ఫర్ 10 marks. ఓకే, ఫైనల్ అకౌంట్స్ నుంచి 10 marks క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 3B, క్రిష్ అండ్ బాలా 3:2 రేషియో. సో దిస్ ఈస్ ఫ్రమ్ పార్ట్నర్షిప్. అయితే మనకి పార్ట్నర్షిప్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, గుడ్ విల్ ఉంటుంది, అడ్మిషన్ ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది, డెత్ ఉంటుంది, డిజల్యూషన్ ఉంటుంది. మరి ఏ చాప్టర్ నుంచి తెలుసుకోవాలి కదా. సో అలా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఆన్ అడ్మిషన్ ఆఫ్ శోభ, అంటే ఇట్స్ ఏ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. అంటే పార్ట్నర్షిప్లో మనకి అన్ని యూనిట్స్ ఉన్నాయి కదా, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ నుంచి మనకి ఇక్కడ 10 marks క్వశ్చన్ వచ్చింది. చెక్ చేసుకోవాలి అది అడ్మిషనా, రిటైర్మెంట్, డెత్, డీటెయిల్గా వెళ్ళొద్దు. అయితే ఈ చెక్ చేసుకునే ప్రాసెస్లో మీకు ఏదైతే చాప్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో అది టిక్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ నాకు రిటైర్మెంట్ రాదు బట్ అడ్మిషన్ వచ్చు, సో నేను అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ కూడా చెక్ చేసుకున్నా, లైక్ టిక్ చేసుకుంటున్నా. BRS వచ్చు, సో BRS టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ వచ్చు, ఫైనల్ అకౌంట్స్ టిక్ చేసుకున్నా. ఆఫ్టర్ దట్ 4A, X క్యాపిటల్, Y క్యాపిటల్, Z క్యాపిటల్, అండ్ ఇది కూడా పార్ట్నర్షిప్. Z retired on the above date on the following terms. So the treatment of goodwill, prepare evaluation of partners capital and balance sheet. హైలైట్ పాయింట్ అంటే ఈ చాప్టర్ నుంచి నార్మల్ మనకి అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ నుంచి ఒక క్వశ్చన్, డిజల్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ September 24 అటెంప్ట్లో 2 questions ఫ్రమ్ అడ్మిషన్, రిటైర్మెంట్ అయితే ఒక క్వశ్చన్ అడ్మిషన్ వచ్చింది, ఇంకో క్వశ్చన్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ నుంచి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఫాలోయింగ్ ఇస్ ద రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ ఢిల్లీ క్లబ్. సో receipts and payments is you need to find income and expenditure account, and this is from NPO. సో మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్నర్షిప్ అండ్ NPO ఒకటే క్వశ్చన్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మీకు ఇక్కడ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రిపేర్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ 5A, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద స్టాక్ ఇన్ ద బిజినెస్ వాజ్ డన్ ఆన్ 23rd June. ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్ బిట్వీన్ 23rd June to 30th June. సో ఈ క్వశ్చన్ చూసినట్టు మనకు తెలిసింది, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ స్టాక్, ఇన్వెంటరీ. ఇన్వెంటరీ చాప్టర్ మొత్తంలో టఫెస్ట్ క్వశ్చన్ ఇది, September 24. సో దిస్ టైమ్ May 25కి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, 5 marks, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఏవైతే బేసిక్ క్వశ్చన్ అవి చూసుకొని వెళ్ళండి, డెఫినెట్గా ఎగ్జామ్కి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అటెంప్ట్ ఎనీ వన్ ఆఫ్ ద 2 subparts, either 1 or 2. సో క్వశ్చన్ నెంబర్ 5Bకి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, either you can attempt this first one or second one. సో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ సింగిల్ ఎంట్రీ నుంచి వచ్చింది 5 marks, అండ్ దిస్ ఈజ్ డిప్రిసియేషన్ ఫర్ 5 marks. అంటే ఇది డిప్రిసియేషన్ ఆర్ సింగిల్ ఎంట్రీ, ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ నీకు ఏది కాన్ఫిడెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 5C ఆల్వేస్ ఫ్రమ్ కంపెనీ అకౌంట్స్. సో ఖచ్చితంగా
డిబెంచర్ రిడమ్షన్ కానీ, రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ కానీ, బోనస్ రైట్ ఇష్యూ కానీ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే డిబెంచర్స్ రిడీమబుల్. సో రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ వచ్చింది 10 మార్క్స్. అండ్ 6A కంపల్సరీ క్వశ్చన్ ఫ్రమ్ కంపెనీ అకౌంట్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్, ఫర్ఫిచర్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ నుంచి వస్తుంది. సో ఇక్కడ యు ఆర్ రిక్వైర్డ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ P Limited అండ్ ప్రిపేర్ బ్యాంక్ అకౌంట్. సో ఇట్ ఈస్ అబౌట్ ఇష్యూ ఆఫ్ షేర్స్. అంటే ఓవరాల్గా ఒక క్వశ్చన్ పేపర్ని ఏ చాప్టర్ నుంచి వచ్చింది, రిక్వైర్డ్ ఏంటి. ఇప్పుడు నువ్వు ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ చేసేసరికి నీకు క్లారిటీ వచ్చి ఉంటుంది మనకు వచ్చిన చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయా లేవా. సో ఇప్పుడు నువ్వు ఏదైతే చాప్టర్ కాన్ఫిడెంట్ ఉన్నావో దాన్ని డీటెయిల్గా వెళ్ళాలి. ఓకేనా, డీటెయిల్గా వెళ్ళి నీకు ఏ క్వశ్చన్ అయితే కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ అది ఎగ్జామ్లో రాయాలి, ఎగ్జామ్ పేపర్లో ఫస్ట్ అది రాయాలి. ఆఫ్టర్ దట్ ఇంకొంచెం తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నది రాయాలి, ఆఫ్టర్ దట్ ఇంకొంచెం తక్కువ. ఫస్ట్ 1 అవర్లో నీకు కాన్ఫిడెంట్గా ఉండే క్వశ్చన్స్ ఒక 35 to 45 మార్క్స్ రాసేయాలి. మా పేపర్ ఎలాంటి పేపర్ అయినా కానీ ప్రతి ఒక్కరికి 50 నుంచి 60 మార్క్స్ స్కోర్ చేసేలానే ఉంటుంది పేపర్. అది ఎంత టఫ్ పేపర్ అయినా కానీ. బట్ పాయింట్ ఏంటంటే రిమైనింగ్ 60-40 మార్క్స్ ఉంటాయి చూసారా, దాని ఇంపాక్ట్ ఈ 50-60 మార్క్స్ మీద పడద్దు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ అకౌంట్స్ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, అక్కడికి ఒకసారి టఫెస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నువ్వు బాగా ప్రిపేర్ అయిన చాప్టర్ నుంచి ఎంత టఫ్ వచ్చిందంటే అసలు ప్రిపేర్ అవ్వని చాప్టర్ నుంచి ఇంకెంత టఫ్ వస్తుందేమో అన్న పర్సెప్షన్లోకి వెళ్ళిపోతారు. అసలు అలా ఉండదు. ప్రతి క్వశ్చన్ ఇండిపెండెంట్గానే ఆలోచించాలి. అండ్ మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు డోంట్ రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ రాయకండి. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ అసలు రాయదు. నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా రాయకండి, బికాస్ మనం అంత టర్మినాలజీ యూజ్ చేయలేము. డెసిషన్ మేకింగ్ మేబీ కరెక్ట్ అవ్వచ్చేమో ట్రూ ఫాల్స్, బట్ జస్టిఫికేషన్ కరెక్ట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 థియరీ క్వశ్చన్ ఫస్ట్ అసలు రాయొద్దు. నెంబర్ 3 ఈ 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంది సార్, ఫైనల్ అకౌంట్స్, పార్ట్నర్షిప్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇవి అస్సలు స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్లో ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేస్తావు, లాస్ట్కి వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది అనుకోని ప్రాబ్లమే లేదు. ఒకవేళ టాలీ అవ్వలేదు అనుకోండి, అరే ఫస్ట్ క్వశ్చన్ టాలీ అవ్వలేదు, అగైన్ యూ షుడ్ స్టార్ట్ లైక్ నువ్వు వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తావు, మళ్ళీ ముందుకు వెళ్తావు, ఇంకేదో మిస్టేక్ అని తెలుస్తుంది, స్ట్రైక్ ఆఫ్ చేస్తావు, టోటల్ చేస్తే ఇంకా డిఫరెన్స్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. అరే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పేపర్లోనే స్ట్రైక్ ఆఫ్ అయింది, అది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది అంటే నువ్వు ఊహించలేవు కూడా, అంత నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. సో బెటర్ డోంట్ స్టార్ట్ యువర్ పేపర్ విత్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్, లైక్ బిగ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయొద్దు. యూ కెన్ స్టార్ట్ విత్ కంపెనీ అకౌంట్స్, లైక్ ఎంట్రీసే ఉంటాయి, అక్కడ నీకు మిస్టేక్ ఏమి ఉండదు. ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు అటెంప్ట్ ఏ కంపెనీ అకౌంట్స్, జస్ట్ డూ అటెంప్ట్ కంపెనీ అకౌంట్స్ క్వశ్చన్. ఎందుకంటే అక్కడ మార్క్స్ తీసే స్కోప్ కూడా ఉండదు, బికాజ్ అందరికీ ప్రెజెంటేషన్ ఒకటే, జర్నల్ ఎంట్రీస్ రాయాలి, నరేషన్ రాయాలి. మా ఎంట్రీ ఎక్కడైతే రాస్తే కంపల్సరీ నరేషన్ కంపల్సరీ రాయాలి, నరేషన్ రాయకపోతే మార్క్స్ తీసేస్తారు. ఓకేనా. అండ్ నేను ఒకవేళ ఎగ్జామ్ రాస్తే మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్నవి క్యూట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 5 మార్క్స్వి, 4 మార్క్స్వి, 6 మార్క్స్, 8 మార్క్స్వి, ఇవి రాస్తా ఫస్ట్. అదేమో దాన్ని తక్కువ టైంలో అయిపోతే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాయి. ఒక 1 అవర్కి 35-40 మార్క్స్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా అడిషనల్గా నువ్వు రాసే ప్రతిదీ బోనస్ లానే ఉంటుంది. ఓకేనా. అండ్ పేపర్ ఎలా వచ్చినా కానీ మిమ్మల్ని కాపాడేది ట్రూ ఆర్ ఫాల్స్. నేను ఆల్రెడీ మీకు డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అరౌండ్ ఒక 200-250 ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి అందులో. ఆ 200-250 ట్రూ ఆర్ ఫాల్స్ నుంచి ఖచ్చితంగా చదవండి, బికాజ్ రీసెంట్ January 25 నుంచి నేను ఇచ్చిన డాక్యుమెంట్ నుంచి 6 ట్రూ ఆర్ ఫాల్స్ 6 వచ్చాయి. అదే కదా లాస్ట్ 4 అటెంప్ట్స్ నుంచి మినిమం 5 ట్రూ ఆర్ ఫాల్స్ వస్తున్నాయి. అంటే 12 మార్క్స్లో 10 మార్క్స్ పక్కా ఉంటాయి. ఇప్పటివరకు నేను ట్రూ ఆర్ ఫాల్స్ చదవలేదు సార్ అన్న వాళ్ళు మీ రివిజన్ అయిపోతే ఖచ్చితంగా ప్లీజ్ డూ రివైజ్ దట్ ట్రూ ఆర్ ఫాల్స్, రివైజ్ చేయండి. ఎందుకంటే తెలియకుండా చాలా హెల్ప్ చేస్తుంది. 40 మార్క్స్కి పాస్ మనం, ట్రూ ఆర్ ఫాల్స్ 12 మార్క్స్ వస్తాయి, ఇంకా 28 మార్క్స్ కావాలి నీకు అంతే. 100 మార్క్స్లో 28 మార్క్స్ రావా? ఏం ప్రిపేర్ అవ్వకుండా నువ్వు డైరెక్ట్గా పోయి రాసినా వస్తాయి 28 మార్క్స్. బీఆర్ఎస్ వర్స్ట్ కేసులో చెప్తాను, నీకు ఏమి రాదు, అన్నీ యాడ్ చేయి, ఒక్కటైనా కరెక్ట్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం కోసం చెప్తున్నా, ఏమి రాదు, అన్నీ మైనస్, ఒక్కటైనా కరెక్ట్ అవుతుంది. అంటే నువ్వు ఏం రాకపోయినా కానీ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది నీకు అక్కడ. ఎన్పిఓ ఉంది, రిసీట్స్ ఉన్నాయి, ఇన్కమ్స్లో రాయి, పేమెంట్స్ ఉన్నాయి, ఎక్స్పెన్స్లో రాయి. 10 మార్క్స్ క్వశ్చన్కి 2-3 మార్క్స్ వస్తాయి. ఫైనల్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఇన్కమ్స్ క్రెడిట్, అసెట్స్ లయబిలిటీస్ ఐడెంటిఫై చేయి, అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవు అనుకొని రాయి, 10 మార్క్స్కి ఈజీగా 2-3 మార్క్స్ వస్తాయి. పార్ట్నర్షిప్ నేర్చుకొని ఉంటారు కదా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఫార్మేట్ అయ్యండి, బ్యాలెన్స్ షీట్ రాయండి, అసెట్స్ లయబిలిటీస్ రాయండి, 15 మార్క్స్ క్వశ్చన్ 2-3 మార్క్స్ వస్తాయి. అంటే నువ్వు ఏమి కాన్సెప్ట్ లేకపోయినా కానీ ప్రతి క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేస్తే 2 నుంచి 3 మార్క్స్ వస్తాయి.
అలా నువ్వు 5 క్వశ్చన్స్ అటెండ్ చేస్తే అక్కడే 15 వస్తాయి. మరి లాస్ట్ 6-7 మంత్స్ నుంచి చదువుంటారు కదా, ఏం చదవకుండా ఉంటారు? ఖచ్చితంగా ఎంతో నేర్చుకొని ఉంటారు కదా. సో మీరు నేర్చుకున్న టాపిక్ని, బాగా యూటిలైజ్ చేసిన టాపిక్ని అక్కడ ప్రజెంట్ చేయండి. డెఫినెట్గా ప్రతి పేపర్ 60 మార్క్స్ కంటే ఎక్కువనే తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోబియా ఉంటుంది చూసారా, అకౌంట్స్ అంటే భయము, అది తీసేయండి. అది పెట్టాల్సిన అవసరమే లేదు. పేపర్ డెఫినెట్గా ఈజీగానే వస్తుంది, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. బట్ ఓన్లీ థింగ్ ఎఫర్ట్ మ్యాటర్స్. సో నెక్స్ట్ 12 hours 14 hours మీరు ఏదైతే చదివే టైం ఉందో ఆ టైంని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్తో డిస్కషన్ అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. సో మీ దగ్గర ఏవైతే ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయో ఎగ్జామ్ హాల్కి వెళ్ళేంత వరకు ట్రూ ఆర్ ఫాల్స్ డాక్యుమెంట్స్ని క్యారీ చేయండి. ఏదో టైంలో చదువుతూనే ఉండండి, తెలియకుండా అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. థియరీ క్వశ్చన్స్ అంటారా, రీసెంట్గా లైక్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లైక్ నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అని చెప్పి లిస్ట్ ఒకటి ఇచ్చుంటా. లైక్ ఈ చాప్టర్ 1,00,000 మీటర్లో ఈ ఆర్డర్లో చదవండి, ఐసే బుక్ అయితే ఈ ఆర్డర్లో చదవండి. కొన్ని చాప్టర్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. లైక్ యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ చదవాలి, అన్ని క్వశ్చన్స్ చేయాలి. ఓకేనా. అండ్ ఎగ్జామ్ రేపు ఆఫ్టర్నూన్ ఉంటుంది కదా, రేపు మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి చాప్టర్లో మీరేమి స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వద్దు. ప్రతి చాప్టర్లో అసలు ఈ చాప్టర్లో ఏముంటుంది, ఈ చాప్టర్లో ఉండే కాన్సెప్ట్ ఏంటి. ఓకేనా. ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉంది, క్యాష్ బుక్ ఇస్తే పాస్బుక్ ఫైండ్ అవుట్ చేయాలి, పాస్బుక్ ఇస్తే క్యాష్ బుక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేవరబుల్స్తో స్టార్ట్ చేస్తే ఫేవరబులే వస్తుంది. ఒకవేళ ఆన్సర్ నెగిటివ్ అయితే అన్ఫేవరబుల్ వస్తుంది. అన్ఫేవరబుల్తో స్టార్ట్ చేస్తే అన్ఫేవరబుల్ వస్తుంది. ఒకవేళ ఆన్సర్ నెగిటివ్ అయితే ఫేవరబుల్ వస్తుంది. డిప్రిసియేషన్ మనకి మెథడ్స్ ఏంటి, ఈచ్ మెథడ్ ఫార్ములా ఏంటి, అకౌంటింగ్ మెథడ్స్ ఏమున్నాయి. ఎన్పిఓ ఎన్ని టైప్స్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. రీసెర్చ్ అండ్ పేమెంట్స్ ఇచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అడగచ్చు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రీసెర్చ్ అండ్ పేమెంట్స్ అడగచ్చు. కంపెనీ అకౌంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ అకౌంట్ కాన్సెప్ట్కి జర్నల్ ఎంట్రీస్ స్టెప్ ఉంటాను నేను. సో ఇనీషియల్ కాన్సెప్టల్ ఎంట్రీస్ ఏవైతే ప్రతి కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రివైజ్ అవ్వాలి. లేదు సార్ నాకు ఏం చదవాలో అర్థం కావట్లేదు సార్, జస్ట్ స్పెండ్ టైమ్ విత్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ థియరీ క్వశ్చన్స్. పేపర్ ఎంత టఫ్ వచ్చినా కానీ ట్రూ ఆర్ ఫాల్స్ థియరీ క్వశ్చన్స్గా మీరు కాన్ఫిడెంట్ ఉన్నారనుకోండి, 12+8 మార్క్స్ 20 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అండ్ బేసిక్గా సిఏ ఫౌండేషన్ స్టూడెంట్ అనేవాడు ట్రూ ఆర్ ఫాల్స్ ఒక చాప్టర్ లాగా ఒక టాపిక్ లాగా ఫీల్ అవ్వడు. ఏదో వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టు ఉంటారు. కానీ నువ్వు అది కూడా ఒక సపరేట్ చాప్టర్లా ఫీల్ అయ్యి చదువు, డెఫినెట్గా నెక్స్ట్ టు ద మార్క్ ఉంటుంది. నీ మార్క్స్ అన్నీ కూడా 12 మార్క్స్ అంటే ఈజీ కాదు. 12 మార్క్స్ నువ్వు 50 స్కోర్ చేసే ఛాన్స్ ఉన్న దగ్గర 60 వస్తాయి. నీ కేబిలిటీ 70 అయితే 80 వస్తాయి. నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా. చాలామందికి ట్రూ ఆర్ ఫాల్స్లో పోతాయి మార్క్స్. సో నువ్వు అక్కడ కాన్ఫిడెంట్ ఉన్నావు అనుకోండి, సగం పాస్ అయినట్టే. అండ్ అకౌంట్స్ ఎగ్జామ్ మీ సిఏ ఫౌండేషన్ లెవెల్కి ఎంత ఇంపార్టెంట్ అంటే, నువ్వు అకౌంట్స్ ఎగ్జామ్ ఒక్కటి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చావు అనుకోని తెలియకుండా రిమైనింగ్ 3 ఎగ్జామ్స్ అయిపోతాయి. అదే నువ్వు అకౌంట్స్ ఎగ్జామ్ కొంచెం డీమోటివేట్ అయ్యి బయటకు వచ్చావు అనుకో, ఇంకంతే నెక్స్ట్ ఎగ్జామ్ చదవబుద్ధి కాదు, అది ఎంత ఈజీ సబ్జెక్ట్ అయినా కానీ. అంతే కదా. ఇప్పుడు నువ్వు సిఏ ఫౌండేషన్ ఫస్ట్ టైం రాస్తున్నావు అనుకోండి, నీ లైఫ్లో సిఏ ఎగ్జామ్లో ఫస్ట్ ఎగ్జామ్ ఇది. ఫస్ట్ టైం లైక్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి బబుల్ చేస్తూ ఉంటాం, ఖచ్చితంగా చేయ అనుకుద్దమ్మా. బబ్లింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సిగ్నేచర్ చేసేటప్పుడు క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ దగ్గర కాదు. ఓకేనా. సో స్టూడెంట్ సిగ్నేచర్ బాక్స్ ఏదైతుందో అక్కడ చేయాలి. అండ్ మీకు ఏవైతే లైక్ ఎగ్జామ్ ముందు కవర్ పేజ్ చేస్తారో ఆ కవర్ పేజ్ రూల్ నెంబర్ కానీ, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానీ, ఓకేనా, అడిషనల్ షీట్స్ కానీ, క్వశ్చన్స్ అటెంప్ట్ ఏవైతే టిక్ చేయాలో ఫార్మాలిటీస్ అని చాలా జాగ్రత్తగా ఇక్కడ గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, సేమ్ ఇక్కడ ఏదైతే కవర్ పేజ్ ఉందో అక్కడ కూడా అదే కవర్ పేజ్ ఉంటుంది. ఓకేనా. పొరపాటున ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఏం ప్రాబ్లం కాదు. ఆ ఇన్విజిలేటర్ మిమ్మల్ని తిడతాడు, మీకు టైం వేస్ట్ అవుతుంది. సరే వాడు తిడతాడు అంటే అట్లే కాదు, ప్రిన్సిపల్ దగ్గర కూడా తీసుకెళ్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు బీకామో లేకపోతే డిగ్రీ చేసుకొని వస్తారు సపరేట్గా. అసలు వాళ్ళు మనల్ని తిట్టేంత కేపబిలిటీ కూడా ఉండదు వాళ్ళకి, అంటే ఆ క్వాలిఫికేషన్ కాదు అది. కానీ ఆ అథారిటీ ఆ టైంలో అట్లా ఫీల్ అవుతారు అనమాట. ఇన్విజిలేటర్ కదా. సో డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది. సో మనకి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకి ఏదైతే ఐడియా ఉందో ఆల్రెడీ అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ క్యాలిక్యులేటర్ అసలు మర్చిపోవద్దు. ఎగ్జామ్ బ్లాక్ పెన్ తోటే ఉండాలి. మీరు బ్లూ పెన్, రెడ్ పెన్, గ్రీన్ పెన్, గ్లిట్టర్ ఇవి యూజ్ చేస్తారనుకోండి, అంతే ఇక రిజల్ట్ విత్ హెల్డ్ అవుతుంది. అండ్ రిజల్ట్ కూడా పాస్ ఫెయిల్ అని కూడా చెప్పరు, అసలు రిజల్ట్ రాదు. సో అలాంటి చేయకండి, యూజ్ ఓన్లీ బ్లాక్ పెన్. అండ్ పేపర్ నీట్గా ఉండాలి. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఒకటే పేజ్లో ఉండాలంటే అస్సలు అవ్వదమ్మా. నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ ఎట్లయితే రాస్తా అట్లనే రా, ఏం కాదు. టైం సఫిషియెంట్ ఉండాలి.
ప్రతి క్వశ్చన్కి టార్గెట్ పెట్టుకోవాలి. నువ్వు 1 hour అయిన తర్వాత సడన్గా టైం చూసుకోవద్దు. ప్రతి క్వశ్చన్కి టైం చూసుకోవాలి. ఓకే, ఈ క్వశ్చన్ 5 minutesలో రాయాలి, ఈ క్వశ్చన్ 10 minutesలో, ఈ క్వశ్చన్ 15 minutesలో రాయాలి. ఇలా టైం సెగ్రిగేట్ చేసుకుంటూ రాయండి. 15 minutes టార్గెట్ పెట్టుకున్నావు, 10 minutesకి అయిపోయింది, 5 minutes టైం వేస్ట్ చేయొద్దు, నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేయాలి. సో దట్ నీకు ఏమవుతుందంటే ఏదైతే క్వశ్చన్ కొత్తగా ఉంటే దాన్ని ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే నీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో అది ముందే టైం రెడ్యూస్ చేసుకుంటూ రాస్తే లాస్ట్కి నువ్వు టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది కొత్త క్వశ్చన్స్కి. ఎందుకంటే కొత్త క్వశ్చన్ ట్యాకిల్ చేయాలంటే బుక్లో ఆల్రెడీ చూసిన క్వశ్చన్ అనుకుని ఫైన్, ప్రాబ్లమే లేదు. బట్ ఆల్ టు దగ్గర న్యూ క్వశ్చన్ వస్తే నువ్వు ట్యాకిల్ చేయాలంటే ఎక్కువ టైం కావాలి. సో నువ్వు ఆ టైంని సేవ్ చేసుకుంటూ తీసుకొని రావాలి. ఓకేనా? అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దయచేసి అది చించి అక్కడే చెత్తబుట్టలో పడేసి రండి. దయచేసి తీసుకురాకండి, వద్దు. దానివల్ల నో యూజ్, ఇంకా వేస్టేజ్ చాలా ఉంటుంది. ఎందుకంటే నువ్వు పేపర్ ప్యాడ్కి క్లిప్ కనెక్ట్ చేసుకొని వస్తావు, బస్సులో ట్రావెల్ చేస్తావు, పక్కన ఫ్రెండ్ కూర్చుంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ ఏం రాస్తావు అని అడుగుతుంది. నువ్వు కరెక్ట్గానే రాస్తుంటావు ట్రూ, ట్రూ కాదు ఫాల్స్, నేను చదివిన ఇదే అని అంటుంది. అవునా, నేను ట్రూ అని చదివిన, లేదు ఫాల్స్ ఇది. అదేమవుతుందంటే తెలియకుండా నీ కాన్ఫిడెన్స్ని తీసేస్తుంది. అవునా, సెకండ్ చెప్పు, అవునా, థర్డ్ చెప్పు. అది తెలియకుండా పేపర్ మొత్తం డిస్కస్ చేస్తారు. ఈ పాటికి ఏమవుతుందంటే అయిపోయింది, నీకున్న నువ్వు బాగా రాసావున్న ఫీలింగ్తో బయటకు వచ్చి ఉంటావు, పక్కన వాళ్ళు మాట్లాడడం వల్ల ఆ ఫీలింగ్ పోతుంది. సో ఎవరితో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎలా రాసావని కూడా అడగండి, వద్దు. ఎలా రాసావు అనే క్వశ్చన్ కూడా అడగవద్దు. నువ్వు అలా అడిగావనుకోండి, సరిగ్గా రాసాడు అనుకోండి, సూపర్ రాసిన అంటాడు, నీ కాన్ఫిడెన్స్ పోతుంది. నువ్వు సరిగ్గా రాసుండవు. సరిగ్గా రాయలేదని అనుకోని వాడికి కాన్ఫిడెన్స్ పోతుంది, అరే నేను సరిగ్గా రాయలేదు, ఎందుకు గుర్తు చేస్తున్నారు అన్నట్టు. సో రేపు అకౌంట్స్ ఎగ్జామ్ అయిపోయిందంటే మీకు సిఏ ఫౌండేషన్ అకౌంట్స్కి సంబంధమే లేదు, మీకు నాకు కూడా సంబంధం లేదంటే ఉండండి, ఏం కాదు. ఓకేనా? థింక్ అబౌట్ లా. అది అయిపోయిందా నెక్స్ట్ ఎగ్జామ్, అది అయిపోయిందా నెక్స్ట్ ఎగ్జామ్. ఆఫ్టర్ అన్ని ఎగ్జామ్స్ అయిపోతే నేనే పేపర్ యూట్యూబ్లో డిస్కస్ చేస్తాను ప్రతిది ఆన్సర్, అప్పుడు అసెస్ చేసుకోండి. ఎందుకంటే నువ్వు మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసెస్ చేసుకోవడం వేరు. ఒక ఎగ్జామ్ అయింది, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే గ్యాప్లో నువ్వు ఈ ఎగ్జామ్ పేపర్ పర్ఫార్మెన్స్ చూసుకుని కొంచెం సరిగ్గా రాకపోతే ఎంత కాన్ఫిడెన్స్ పోతుందంటే అసలు డిమోటివేట్ అయిపోతావు. నువ్వు ప్రిపేర్ అయ్యేది ఒక లెక్క, ఎగ్జామ్స్ బయటకు వస్తుంది, అది కాన్ఫిడెన్స్ని క్యారీ చేయడం ఒక లెక్క. ఓకేనా? సో ఎవరైతే కొన్ని టాపిక్స్ వదిలేస్తుంటారో వదిలేండి, పర్లేదు. ఇప్పుడు దాటి గురించి ఆలోచించకూడదు. ఎట్ దిస్ మూమెంట్ మీరు ఏదైతే చదివారో అది పర్ఫెక్ట్ అవ్వండి, అది రివైజ్ అవ్వండి. ఎక్కువ టైం లేదు. ఓకేనా? సో ప్రాబ్లం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. పేపర్ ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా కదా, మంచి మార్క్స్తో క్వాలిఫై అవుతారు. ఓన్లీ థింగ్, ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. చెప్పాను కదా, విజయం మందే. ఓకేనా? బాగా చదివారు కదా, ఇప్పటివరకు ఎఫర్ట్ పెట్టారు కదా, ఆ ఎఫర్ట్ 1% కూడా వేస్ట్ అవ్వదు. అండ్ గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ పాస్ అయితే ఒక లెక్క, ఫెయిల్ అయితే ఒక లెక్క. లక్షల్లో ఉన్న ఫ్యాకల్టీ ఉండరు. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా ఒకేలా చూస్తాం మేము. అలాంటి వేరియేషన్ ఎక్కడా ఉండదు. ఒకవేళ నిజంగా ఆ వేరియేషన్ చూపిస్తే మేము ఫ్యాకల్టీయే కాదు. మీ రిజల్ట్తో మాకు సంబంధం లేదు. ఓన్లీ థింగ్, మీరు ఎలా ఉన్నా మేము అలాగే ఉంటాం. సో ఆ ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు, అరే ఫెయిల్ అవుతుంది సార్ ఏమనుకుంటారు, పాస్ అయిపోతే ఏమనుకుంటారు, ఈ ఫీలింగ్ అస్సలు ఉండొద్దు. ఎందుకంటే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారో మాకు తెలుసు. ఆ ఎఫర్ట్కి ఖచ్చితంగా వాల్యూ వస్తుంది. ఓకేనా? సో కాన్ఫిడెంట్ వెళ్ళండి. రేపు పొద్దున మంచిగా స్నానం చేసి గుడికి వెళ్ళి ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే వెళ్తారు కదా ఎట్లయినా. ఓకేనా? సో ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే నేనైతే ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను మీరందరూ పాస్ అవ్వాలని. మీరందరని కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎఫర్ట్ ఎవరైతే పెట్టాలో వాళ్ళందరూ పాస్ అవ్వాలని కోరుకుంటాను నేను. ఓకే? సో వరి అవ్వాల్సిన అవసరం, ఎఫర్ట్ పెట్టారు కదా, డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. మార్క్ మై వర్డ్స్. ఓకేనా? ఆల్ ద బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.